రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 74 తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాము. మరి హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మన టెక్ న్యూస్లో ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఆడియో పోల్కి సంబంధించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దాంట్లో మీ ఒపీనియన్ని సింపుల్గా ఓట్ చేయాల్సి ఉంటుంది. సో అలా నిన్న నేను కండక్ట్ చేసినటువంటి ఆడియన్ పోల్ ఏంటి అంటే, మనం ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ పేమెంట్ కట్టిన తర్వాత వాటిని డెలివరీ తీసుకుంటారా, లేదంటే కనుక క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఆ ప్రోడక్ట్ మనకి డెలివరీ అయిన తర్వాత మనం పేమెంట్ చేస్తామని చెప్పి నేను పోల్ చేయడం జరిగింది. దీంట్లో 19% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టోటల్లీ పేమెంట్ పర్చేస్ చేసిన తర్వాత అంటే పేమెంట్ కట్టిన తర్వాత వీళ్ళు ప్రోడక్ట్ డెలివరీ తీసుకుంటారంట. ఇకపోతే 80% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పేమెంట్ కట్టిన తర్వాత కాకుండా అంటే పేమెంట్ కట్టకుండా క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు క్యాష్ పేమెంట్ చేస్తారంట. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, ఇవాళ రేపు మనం ఆన్లైన్లో ఏదైనా ఒక ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక మొబైల్ని కానీ లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనాలి అన్నట్లయితే కనుక మనం ఫ్లాష్ సేల్ చూస్తూనే ఉంటాం. అంటే ఫ్లాష్ సేల్ మనం పార్టిసిపేట్ చేసి ఒకవేళ మనం కనుక లక్కీ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక మనకి ఆ ప్రోడక్ట్ దొరకడం జరుగుతుంది. నిజంగా ఈ ఫ్లాష్ సేల్స్ అన్నిటినీ మీరు సమర్థిస్తున్నారా? ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ కనపడేటువంటి ప్రోడక్ట్ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు పోల్ కనపడుతుంది. అక్కడ మీరు పోల్ చేయగలరు. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ని రేపు నేను మీ ముందుకు తీసుకొస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ మొన్న రీసెంట్గా సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ఏదైతే ఉందో మన ముందుకి రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7 ప్రో ఈ రెండు మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చింది. ఈ రోజు ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఫ్లాష్ సేల్ని కండక్ట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇకపైన రెడ్మీ నోట్ 7 మొబైల్ ఫోన్ మీద మనకి ఏ విధమైనటువంటి ఫ్లాష్ సేల్ ఉండదు. అంటే డైరెక్ట్గా మీరు ఇప్పుడన్నా ఈ మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే రెడ్మీ నోట్ 7 ప్రో మీద మాత్రం మనకి ఫ్లాష్ సేల్ అయితే కండక్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇదే మొబైల్ ఫోన్ నుంచి మరొక అప్డేట్, అదేంటి అంటే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ లాగింగ్ ఇష్యూస్ అలాగే కెమెరాకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ సెక్యూరిటీ ప్యాచ్ని అయితే కంపెనీ అఫీషియల్గా ఈరోజు మనకు ప్రొవైడ్ చేసింది. 12.2.8.0తో ఈ అప్డేట్ మనకు రావడం జరుగుతుంది. సో ఈ అప్డేట్లో వచ్చేటప్పటికే మనకి ఆటో ఫోకస్ చేస్తున్నప్పుడు షార్ప్నెస్ ఇష్యూస్ అలాగే టోటలీ ఆటోమేటిక్ వైట్ బ్యాలెన్సింగ్ ఇష్యూస్ అలాగే మనకి డెప్త్ ఫోకస్లో కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుంటే అండర్ ఫోకస్ అవుతుంటుంది. సో వీటన్నిటిని కూడా బగ్స్ అన్నిటిని ఫిక్స్ చేస్తూ ఈరోజు ఈ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ని అయితే మనకి షామీ కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా షామీ రెడ్మీ నోట్ 7 ప్రోని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ 3 ప్రో మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా రేపు 22 నాడు మనకి అనౌన్స్ చేయనున్నారు. అది కూడా మనకి ఢిల్లీ యూనివర్సిటీ ద్వారా మధ్యాహ్నం 12:30కి అనౌన్స్మెంట్ అయితే ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఫ్లాష్ సేల్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి యాజ్ ఆఫ్ నో లేదు, కానీ రేపు ఈవెంట్ రోజున వీళ్ళు అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే వీళ్ళు మన దగ్గరకు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. అదేంటి అంటే ఏప్రిల్ 19th నాడు అఫీషియల్గా realme.com అనేటువంటి వెబ్సైట్లో మనము అంటే బ్లైండ్ బుకింగ్ కనుక చేసుకున్నాం అన్నట్లయితే వితౌట్ నోయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, దీనికైతే వీళ్ళు ఏం ఛార్జ్ చేయట్లేదు. జస్ట్ మనం ఇది బుక్ చేసుకున్నామంటే మన మెయిల్ ఐడికి వీళ్ళు ఒక పాస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆర్ పాస్ అంటారంట. సో ఈ ఆర్ పాస్లు ఏవైతే ఉన్నాయో కేవలం 5,000 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రేపు రియల్మీ 3 ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫ్లాష్ సేల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా ఫోన్ అనేది కార్ట్లోకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మీ ఫోన్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాష్ సేల్ని స్కిప్ చేస్తూ డైరెక్ట్గా ఫోన్ మీకు కావాలి అని అనుకుంటున్నట్టయితే కనుక మీరు ఈ ఆర్ పాస్ని యూస్ చేసుకునే విధంగా రియల్మీ కంపెనీ మన ముందుకు ఒక స్పెషల్ ఈవెంట్ అయితే తీసుకొచ్చేసింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే మనకి ఫ్లాష్ సేల్లో ఈ ఫోన్ దొరకలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఒక 5,000 మంది మాత్రము 5,000 మందికి టోటల్లీ వీళ్ళు ఈ ఆర్ పాస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ లక్కీ విన్నర్స్కి వీళ్ళందరూ ఈ ఆర్ పాస్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింపుల్ రేపు ఏప్రిల్ 19th రోజు అఫీషియల్గా realme.com వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు ఆర్ పాస్ వచ్చిందంటే డైరెక్ట్గా ఏ విధమైనటువంటి ఫ్లాష్ సేల్ లేకుండా మీరు మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చు. ఇకపోతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా అంటే వీళ్ళు టోటల్లీ మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఫోన్స్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఉందో జస్ట్ వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు 3960 mAh బ్యాటరీని ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ మీరు 10 minutes ఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీకు ఆల్మోస్ట్ ఆల్ 5 hours దాకా టాక్ టైం ఇచ్చేటువంటి బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి అఫీషియల్గా కంపెనీ క్లెయిమ్ చేయడం కూడా జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఇది హైలీ ఇంపాసిబుల్. ఆ టెక్నాలజీని కూడా వీళ్ళు ఇదే దానిలో తీసుకొచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus ఈ సంవత్సరం టోటల్
టోటల్లీ 3 డివైసెస్ మన ముందుకు తీసుకొని రాబోతుంది. ఇదంతా మనందరికైతే విషయం తెలిసిందే. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ని వీళ్ళు మార్చ్ 14న ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఈ విషయం కూడా మనకు తెలిసిందే. ఇకపోతే ఈరోజు మరొక 2 పిక్చర్స్ దీనికి సంబంధించిన లీక్ అవ్వడం జరిగింది. అదేంటంటే టోటల్లీ OnePlusకి సంబంధించినటువంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇమేజ్తో పాటు పాపప్ కెమెరా రాబోతుంది అన్న విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లీకే మనకు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే కనుక టోటల్లీ పాపప్ కెమెరా, అలాగే రేర్ వచ్చేటప్పటికే ట్రై కెమెరా లెన్స్ సెటప్ తోటి, అలాగే స్క్రీన్ కూడా చూసారన్నట్లయితే కనుక మీకు సూపర్ AMOLED LED స్క్రీన్, అది కూడా డ్యూయల్ ఎడ్జ్ డిస్ప్లేస్. అంటే సామ్సంగ్లో మనం S7లో ఎడ్జ్ స్క్రీన్స్ ఎట్లయితే చూసామో, అలాగే S8లో ఎడ్జ్ స్క్రీన్స్ ఎలా అయితే చూసామో అదే విధంగా ఇక్కడ ఎడ్జ్ స్క్రీన్స్తో ఈ మొబైల్ ఫోన్ రానుంది. ఇకపోతే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ ట్రై కెమెరా లెన్స్ సెటప్, అల్టిమేట్గా ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్ ఉంటుంది, అలాగే మరొకటి వచ్చేటప్పటికే డెప్త్ సెన్సింగ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే మూడిటిల్లో కూడా ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో ఇది టోటల్లీ 48 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకు రాబోతుందని చెప్పి మరొక లీక్ ద్వారా అయితే బయటపడడం జరిగింది. ఇకపోతే ఈ ఫోన్లో టోటల్లీ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 2019 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, అంటే టోటల్లీ 855 చిప్సెట్ ప్రాసెసర్తో రావడం మరొక విశేషం. ఇకపోతే ఇదే రూమర్లో మరొక విషయం కూడా మనకు బయటకు వస్తుంది. అండ్ దీంట్లోనే 5G వేరియంట్ కూడా, అంటే 5G టెక్నాలజీకి సపోర్ట్ చేసేటువంటి వేరియంట్ కూడా ఇదే అఫీషియల్గా ఈ లాంచ్లోనే వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి చైనీస్ రంగంలో ఉన్నటువంటి మార్కెట్ సంస్థలు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదన్నా దీని గురించి మొత్తం ఫుల్ ప్లెజ్డ్గా మనం ఒక కన్క్లూజన్ రావాలన్నట్లయితే కనుక వీ షుడ్ వెయిట్ అప్ టు May 14th. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే చైనీస్ వీడియో షేరింగ్ యాప్ అయినటువంటి టిక్టాక్ గురించి. ఈ టిక్టాక్ గురించి మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా న్యూస్లోనే వింటూ ఉంటాం. ఏంటంటే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో టోటల్లీ బ్యాన్ అవ్వబోతుంది అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టోటల్లీ చెన్నై గవర్నమెంట్ ఏదంటే చెన్నై కోర్ట్ ఏదైతే ఉందో చెన్నై కోర్ట్ టోటల్లీ మనకి బ్యాన్ చేయడం జరిగింది చెన్నైలో. ఆ తర్వాత మనకి సుప్రీం కోర్టును కూడా పరిశీలించమని చెప్పి ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దిస్ పిటిషన్ టోటల్లీ ఇండియా మొత్తంలో టోటల్ గూగుల్ అలాగే iOS 2 కూడా మనకి టిక్టాక్ అఫీషియల్ని, అంటే టిక్టాక్ యాప్ని టోటలీ అఫీషియల్గా యాప్ స్టోర్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఈ టిక్టాక్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోగలేరు. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినా, అండ్ రీసెంట్గా వీళ్ళు కొన్ని రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో దీని అప్డేట్స్ అనేవి క్లోజ్ చేసి మన ఇండియాలో టోటల్గా బ్యాన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా చైల్డ్ పోనోగ్రఫీకి ఎంకరేజ్ చేస్తున్నారని, అలాగే వల్గర్ వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఒకే ఒక్క పిటిషన్ తోటి ఈ అప్లికేషన్ అయితే టోటల్లీ బ్యాన్ చేయడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ కూడా చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు దీనికి అని చెప్పి అఫీషియల్గా దీన్ని మన ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. ఇక ఈ మొబైల్ ఫోన్ యాప్ ఏదైతే ఉందో టోటల్లీ మనకి గూగుల్ స్టోర్లో కానీ అలాగే iOS యాప్ స్టోర్లో కానీ ఉండదు. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ సంస్థ రీసెంట్గా మనకి 100 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వచ్చేటప్పటికే 4000 mAh బ్యాటరీ ఉన్నటువంటి ఒక బ్యాటరీని టోటల్లీ 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది కేవలం 17 మినిట్స్లో కంప్లీట్ చేశారంట. వేర్ ఇప్పుడు ఒప్పో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నటువంటి 50 వాట్స్ ఛార్జింగ్ ఏదైతే ఉందో సుమారుగా టోటల్లీ 3970 mAh బ్యాటరీని వీళ్ళు టోటల్లీ 65% ఆఫ్ ద బ్యాటరీ కేవలం 17 నిమిషాల్లో చేయడం జరిగింది. అంటే ఈ రెండు టోటల్లీ వీళ్ళు కంపేర్ చేస్తూ ఛార్జ్ చేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో స్టార్ట్ అయిపోవడం కూడా జరిగింది. అంటే ఇక పైన మనకి షామీ సంస్థ దగ్గర నుంచి కానీ, లేదా రెడ్మీ సంస్థ దగ్గర నుంచి కానీ, లేదా ఎంఐ సంస్థ దగ్గర నుంచి కానీ వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఈ 100 వాట్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో లెస్ దాన్ 20 మినిట్స్లో మీరు ఛార్జ్ చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో ఇది వచ్చిందంటే మన లైఫ్ అనేది ఇంకా సింప్లిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. డాక్స్మార్క్ ఈ కంపెనీ అయితే మనందరికీ తెలిసిందే. కెమెరాకి సంబంధించి ఎస్పెషల్లీ వీళ్ళు ఒక సర్వే కండక్ట్ చేసి దీనికి కొన్ని పాయింట్స్ని ఎలొకేట్ చేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి సామ్సంగ్ S10 5G వేరియంట్, అంటే వీళ్ళు ఇది కేవలం సౌత్ కొరియాలో మాత్రమే, అంటే కొరియాలో మాత్రమే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్ 5G నెట్వర్క్ కోసం. ఈ ఫోన్ ఏదైతే ఉందో టోటల్లీ 100కి 97 మార్క్స్ స్కోర్ చేసిందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా మీరు చూసారన్నట్లయితే ఈవెన్ యాపిల్ ఎక్సెస్ మ్యాక్స్ కూడా టోటల్లీ 87 స్కోర్ మాత్రమే చేయడం జరిగింది. అంటే వీళ్ళు టోటల్లీ కెమెరాల్లో, అంటే పోర్ట్రేట్ షాట్, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ రెగ్యులర్గా ప్రైమరీ కెమెరాలో షార్ప్నెస్ ఎలా వస్తుంది, అలాగే నార్మల్ వీడియో రికార్డింగ్ ఎలా ఉంది, HD వీడియో రికార్డింగ్ ఎలా ఉంది, 4K వీడియో రికార్డింగ్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని పారామీటర్స్లో వీళ్ళు టోటల్లీ చెక్ చేసుకుంటూ ఈ స్కోర్ని అలొకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే యాజ్ ఆఫ్ నో 2019లో ఉన్నటువంటి బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ అలాగే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ నో S10 అనే చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ న్యూస్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి
శాంసంగ్ సంస్థ దగ్గర నుంచి అండి. రీసెంట్గా శాంసంగ్ బ్యాంకాక్లో వీళ్ళు A70 అలాగే A80 రెండు మొబైల్ ఫోన్స్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీంట్లో భాగంగా A70 మొబైల్ ఫోన్ని అతి త్వరలో అంటే ఈ ఏప్రిల్ 20th నుంచి 30th దాకా వీళ్ళు ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ టోటల్లీ May 1st మనకి ఈ ఫోన్ రావడం జరుగుతుంది. అయితే ఈ A70ని ఏప్రిల్ 20th నుంచి ఏప్రిల్ 30th దాకా బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అరౌండ్ 3,400 రూపీస్ వర్త్ అయినటువంటి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఒకసారి ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక టోటల్లీ 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED LED స్క్రీన్ మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 675 చిప్సెట్తో పాటు 6GB ర్యామ్ అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో అలాగే 512GB దాకా మెమరీ కార్డ్ని మనం ఎక్స్పాండ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే రేర్ వచ్చేటప్పటికే ట్రై కెమెరా లెన్స్ సెటప్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. వేర్ రేర్ మీరు చూసారన్నట్లయితే 32+8+5 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ మనకి కెమెరా రావడం జరుగుతుంది. ఇకపోతే బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక టోటల్గా 4500 mAh సంబంధించినటువంటి బ్యాటరీతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ ఫోన్ అఫీషియల్గా May 1st నుంచి మనకి సేల్స్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే డిస్ప్లే వచ్చేటప్పటికే నాచ్ ఉంటుంది, ఇన్ఫినిటీ యూ నాచ్ అని మనం పిలవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం సామ్సంగ్ M20 A20 సిరీస్ వీటన్నిటిలో చూస్తున్నామో అదే యూ నాచ్ డిస్ప్లేని మనం ఇందులో చూడొచ్చు. ఇక మనం ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సుమారుగా 29,000 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఈ ప్రీ బుకింగ్ సెక్షన్లో మీరు కనుక బుక్ చేసుకున్నారు అన్నట్లయితే సుమారుగా 3,500 రూపీస్ వర్త్ అయినటువంటి ఇయర్ ఫోన్స్ని అయితే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పొందొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా లేటెస్ట్ ఉన్నటువంటి ట్రెండింగ్ టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.